మొత్తం ఫాస్ట్లో అయిపోతుంది. నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్లో మేజర్ ఒకసారి ఫస్ట్ ఎఫ్ఐఐ వెళ్ళిపోదాం. ఎఫ్ఐఐ ఓకేనా. ఫస్ట్ ఎఫ్ఐఐకి వెళ్ళిపోయినామంటే ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఎఫ్ఐఐ ట్యాక్సేషన్లో 115 వెళ్దాం. ఫస్ట్ కన్సెషనల్ రేట్ ఆఫ్ నాన్ రెసిడెంట్ అండ్ ఫారెన్ కంపెనీ ఏమేమి ఉంటాయి. కన్సెషనల్ రేట్ ఆఫ్ ఫారెన్ కంపెనీ అండ్ నాన్ రెసిడెంట్ 115 ప్రకారం ట్యాక్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ట్యాక్స్ రేట్ ఆన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆఫ్ నాన్ రెసిడెంట్ అండ్ 115 చాప్టర్ రిడక్షన్స్ ఏ రావు. ఓకేనా. ఆ తర్వాత నో ఎక్స్పెండిచర్ 24 ఇది కూడా రాదు. ఇది 57 కూడా రాదు. ఇది ఉంది, అవైలబుల్ ఉంది. ఒకసారి ఇన్ఫెక్టెడ్ డెట్ ఫండ్ అనుకో, ఐడిఎఫ్ ఇన్ఫెక్టెడ్ డెట్ ఫండ్ ఎర్న్ బై ద నాన్ రెసిడెంట్ అండ్ ఫారెన్ కంపెనీకి 5% ఉంటుంది. 5% వస్తుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ బై బిజినెస్ ట్రస్ట్ ఇది ఎన్ఆర్ 5% వస్తుంది. 5% కేటగిరీ ఏమేమి వస్తాయి చూసుకో. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద ఇండియన్ కంపెనీ ఆర్ బిజినెస్ ట్రస్ట్, మనీ బారోడ్ ఫారెన్ కరెన్సీ అండ్ అండర్ ద లోన్ అగ్రిమెంట్ బిఫోర్ 30th June 2023 5% వస్తుంది. ఒకవేళ ఇఫ్ ద లోన్ ఇష్యూడ్ ఫస్ట్ ఏప్రిల్ 2020 30th లిస్టెడ్ ఉందనుకో 4% వస్తుంది. ఇఫ్ ద లోన్ ఇష్యూడ్ ఆఫ్టర్ ఉందనుకో 9% వస్తుంది. ఫస్ట్ ఇవి ఉన్నాయి 4%, ఫస్ట్ 5% వస్తుంది, 4% వస్తుంది, 9% వస్తుంది. 5% ఎప్పుడు వస్తుంది? బిఫోర్ 30th June 2023 వస్తుంది. ఇది ఒకవేళ లిస్టెడ్ ఉందనుకో 4% వస్తుంది. ఒకవేళ ఇఫ్ ద లోన్ ఇష్యూడ్ ఆఫ్టర్ ఉందనుకో 9% వస్తుంది. ఇంట్రెస్ట్ అండ్ బై ఎఫ్ఐఎఫ్ యూఏబై రిపీట్ నాన్ ట్రేడ్ బాండ్స్ గవర్నమెంట్. ఇది ఏంటంటే నథింగ్ బట్ ఎంఆర్జీ ఓకేనా. మున్సిపల్ డెట్ సెక్యూరిటీస్, రిపీటెడ్ నాన్ ట్రేడ్ బాండ్స్, ఆ తర్వాత గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవన్నీ 5% వస్తాయి. ఇగో 5% అంటే దీంట్లో మెజారిటీ అంతా 5%. 5%. ఒకవేళ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ ఇండియన్ కన్సర్న్ బారోడ్ బై ద ఫారెన్ కరెన్సీ 20% వస్తుంది. ఓకేనా. రాయల్టీ అండ్ ఎఫ్టీఎస్ ఉంటుంది. ట్యాక్స్ ఆన్ రాయల్టీ అండ్ ఎఫ్టీఎస్ ఇన్కమ్ టు ద రెసిడెంట్ అండ్ ఫారెన్ కంపెనీ 115 అగ్రిమెంట్ ఉండాలి. ఫస్ట్ ఆల్ అగ్రిమెంట్ ఉండాలి. ద అగ్రిమెంట్ షుడ్ బి అప్రూవ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. నో అప్రూవల్ అది వదిలేసి. ఒకవేళ పిఈ ఉంటుంది, పిఈ లేకపోతే పిఈ ఉందనుకో నార్మల్ ప్రొవిజన్ లెక్క అప్లై అవుతుంది. ఎక్స్పెన్సెస్ అలౌడ్ బై ద పిఈ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ఎర్నింగ్స్ సచ్ ఎగ్జిబిషన్ అలౌడ్ ఉంటుంది. రిక్వైర్డ్ టు బి ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ కూడా ఏపీఎల్ హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ నాట్ అలౌడ్. ఒకవేళ రియంబర్స్మెంట్ లేకపోతే నాట్ అలౌడ్. 44 ఉంటుంది. పిఈ ఇది పిఈ లేకపోతే ఎట్లా? పిఈ లేకపోతే ఫ్లాట్ 20%, నో గ్రాస్ బేసిస్ విత్ డిడక్షన్. ద టీటీ ప్రొవైడ్స్ లోవర్ దెన్ రేట్ ఉంటే టీటీ అప్లై చేసుకో. ఇఫ్ ద ట్యాక్స్ హెస్ బిన్ డిడక్టెడ్ లోవర్ రేట్ అవైలింగ్ దట్ బెనిఫిట్ ఆఫ్ ద DTAA ఉంటుంది. నో ఎగ్జంప్షన్. ఓకేనా. చాప్టర్ డిడక్షన్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకేనా. నో ఎక్స్పెండిచర్ ఆరో ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇది నాన్ రెసిడెంట్ అనమాట. నాన్ రెసిడెంట్స్లో క్యాజువల్ ఇన్కమ్ ఉందనుకో, నాట్ బీయింగ్ ఫ్రమ్ ద విన్నింగ్ అండ్ రిసోర్సెస్ 30% ఉంటుంది. రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్ నో ఇక్కడ క్రాస్ బేసిస్ ట్యాక్సబుల్ అవుతుంది. నో సెట్ ఆఫ్ నో క్యారీ ఫార్వర్డ్ స్పెషల్ రేట్ ఆఫ్ ట్యాక్సెస్లో ఇది. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్లో ఇది ఇన్కమ్ ఫ్రమ్ ద యూనిట్స్ ఆఫ్ యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ కవర్ ఈక్విటీ అండ్ డెట్ ఓరియంటెడ్ ఫండ్ పర్చేస్డ్ ఇన్ ద ఫారెన్ కరెన్సీ ఆర్ ఓవర్సీస్. ఒకవేళ ఇన్కమ్ అండ్ ఎల్టీసీజీ ఫ్రమ్ ద యూనిట్స్ ఆఫ్ యూటీఐ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ట్యాక్సబుల్ ఉందనుకో 10% ఉంటుంది. ఓకేనా. డిడక్షన్స్ రాదు. ఇక్కడ శాతం అయిపోతుంది. ఇది అయిపోయిందా? సో ఇది మనం డీల్ చేసేది ఫారెన్ కంపెనీ అనమాట. ఫారెన్ కంపెనీలో అయితే ట్రక్స్ లిమిటెడ్ ఆర్టీపీ 2022 ఫారెన్ కంపెనీ కేసులో బిజినెస్ ఇన్కమ్ 35% ట్యాక్స్ అవుతుంది. బిజినెస్ ఇన్కమ్ ఉంటే 35% ట్యాక్స్ అవుతుంది. డిబెంచర్స్ ఒకవేళ కంపెనీ ఇండియన్ కంపెనీ ఇష్యూ చేసింది ఎవరికి? నథింగ్ బట్ ఫారెన్ కంపెనీకి ఇష్యూ చేసింది. ఇన్ ద కన్సిడరేషన్ వాట్ టెక్నికల్ సర్వీసెస్ ఎవరు ప్రొవైడ్ చేశారు? సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద ఎన్ఆర్ అయితే డిబెంచర్స్ వానికి ఇష్యూ చేశారు. వాడు డబ్బులు తీసుకుంటున్నది. డిబెంచర్స్ అనేది ఎఫ్టీఎస్ కింద ట్యాక్సబుల్ అవుతుంది. దీని మీద ఇంట్రెస్ట్ కూడా ట్యాక్సబుల్ అవుతుంది అనమాట. ద ట్యాక్సబుల్ అంటారు ఎఫ్టీఎస్ అయితే 115A కేసులో ట్యాక్సబుల్ అవుతుంది 20%. ఓకేనా. 115A కేసులో 20%. దీని మీద ఇంట్రెస్ట్ కూడా ఒకవేళ ఇండియన్ రూపీస్లో ఇస్తే ఇక్కడ ఉంటుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఒకవేళ ఇండియన్ రూపీస్లో ఇస్తే 35% ట్యాక్సబుల్ అవుతుంది. ఇండియన్ రూపీ కాకుండా ఫారెన్ కరెన్సీలు ఇస్తే 20% ట్యాక్సబుల్ అవుతుంది. ఫస్ట్ కేసు అయిపోయింది. ఇది కేసు అయిపోయింది. రాయల్టీ ఇన్కమ్ ఇది కూడా 115 ట్యాక్సబుల్ అవుతుంది అనమాట. ఇది ఎఫ్టీఎస్ రాయల్టీ ఇన్కమ్, ఎఫ్టీఎస్ ఇన్కమ్ 115 20%. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అన్లిస్టెడ్ షేర్స్ అయితే అన్లిస్టెడ్ షేర్స్ ఎట్లా అవుతుంది? అన్లిస్టెడ్ షేర్స్ 12.5% అవుతుంది. అన్లిస్టెడ్ షేర్స్ 12.5 షేర్స్ 12.5. ఒకవేళ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఇది అయిపోయింది. ఇంట్రెస్ట్ ఆన్ జీడిఎస్ 115 ఏసీ జీడిఆర్ 115 ఏసీ ఉంటుంది. ఈక్విటీ షేర్స్ 20%.
ఈక్విటీ షేర్స్, డివిడెంట్ ఆన్ ఈక్విటీ షేర్స్. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్, ఐడిఆర్. సరే, ఏ ఇంట్రెస్ట్ అయినా సరే, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్లో ఇండియన్ కరెన్సీ ఉందా, ఫారెన్ కరెన్సీ. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, ఫస్ట్ డిబెంచర్స్ అనేది ఎఫ్టీఎస్ కింద వస్తుంది 15A. ఓకేనా. నెక్స్ట్ ఐఎన్ఆర్లో ఉందనుకో, ఐఎన్ఆర్లో ఉంటే 35% వస్తుంది. ఒకవేళ ఇది ఫారెన్ కరెన్సీలో ఉందనుకో, ఎట్ ద రేట్ 20% వస్తుంది. ఇది ఎట్లయినా 20% వస్తుంది. ఈ డివిడెంట్ అనేది కూడా 20% వస్తుంది 115A. ఈ రాయల్టీ కూడా 20% వస్తుంది. నీకు రూపీ డినామినేటెడ్ బాండ్ జీడీఆర్ ఒక్కటే 115ACలో 10% వస్తుంది. ఓకేనా. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇదే బిజినెస్ ఇన్కమ్ ట్యాక్సబుల్ రేట్ 35%. ఎఫ్టీఎస్ అనేది 115Aలో 20%. రాయల్టీ ఇన్కమ్ కూడా 20%. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ లిస్టెడ్ 12.5. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ కూడా 35. ఓకే. నెక్స్ట్ డిబెంచర్స్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ FIA స్టైల్ ఐఎన్సీ అనమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. 35 క్వశ్చన్ నెంబర్ 35 MTP మే 2023. ఇది ఇక్కడ ఏంటంటే మనకి ఏమి ఇన్కమ్ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్టీసీ చూస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. No expenses allowed, deductions allowable in the respect of expenses incurred. No expenses అంటే 20% taxable అవుతుంది. 20% ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ, 20% డివిడెంట్ కూడా 20%. సేల్ ఆఫ్ సెక్యూరిటీస్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఒకవేళ సేల్ చేసాం అనుకో బాండ్స్ని 10% taxable అవుతుంది. ఒకవేళ బాండ్స్ ఈక్విటీ షేర్స్ చేసినాం, ఇది ఒక్కటి నార్మల్గా 12.5% ఉంటుంది. ఇది ఒక 10% సేల్ ఆఫ్ ద బాండ్స్. ఎందుకంటే చూద్దాం. సేల్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ 20% లిస్టెడ్. షార్ట్ టర్మ్ ఇది షార్ట్ టర్మ్ అన్లిస్టెడ్ అయితే 30. ఓకేనా. ఫస్ట్ ఒక్కసారి ఇక్కడ ఓవర్ చూద్దాం. ఇంట్రెస్ట్ వచ్చేసి 20%, డివిడెండ్ కూడా 20%. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో 111A ఉందనుకో, 111A లిస్టెడ్ ఉందనుకో, లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ 20% వస్తుంది. 20% అన్లిస్టెడ్ ఉందనుకో 30% వస్తుంది. ఇది FII. ఓకేనా. FIA సమ్, ఇది FIA సమ్. మనం 5AD ప్రకారం FIA సమ్ చేస్తాం అనమాట. ఇంట్రెస్ట్ జనరల్గా రూపీ మాట్లాడిపోయిన ఉంటే 5% వస్తుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 5%. ఇంట్రెస్ట్ అనేది సడుగు అనమాట. గవర్నమెంట్ సెక్యూరిటీస్, డిబెంచర్స్, ఇవన్నీ ఇది వదిలేసి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఇండియన్ కంపెనీ. ఎవరికి రిసీవ్ అవుతారు? ఎన్ఆర్ రిసీవ్డ్, FIA రిసీవ్ అవుతాడు. రిప్రజెంటెడ్ బాండ్ అయితే 5%, గవర్నమెంట్ సెక్యూరిటీస్ 5%, మున్సిపల్ డెట్ సెక్యూరిటీ 5%. ఓకేనా. ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై, ఇది ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ 5. అదర్ దెన్ ఇది 20%. ఏదైనా సరే డివిడెంట్ 20%, ఐడిఆర్ అన్నీ 20%, సేల్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ 10%. ఇది అదర్ దెన్ ఇది కూడా 10%. దీంట్లో 10% ఉంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ FIAలో 10%. అదర్ దెన్ ఇది ఉందనుకో 12.5. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20%, 30%. దీంట్లో FIA కేసెస్లో ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10%. ఒకవేళ 111A ఉందనుకో 20%, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అదర్ దెన్ 111A ఉందనుకో 30%. ఓకే. ఇది ఇంపార్టెంట్. ఇది టోటల్ మనం సమ్మరీ చేస్తాం.